Hi, welcome to SV Maths channel. Inter Maths 1 ఏమో trigonometric ratios up to transformations. Exercise 6C. 6C లో ఫస్ట్ రోమన్లో థర్డ్లో థర్డ్ ప్రాబ్లం. సో లాస్ట్ వీడియోస్లో ఫస్ట్ రోమన్లో థర్డ్లో ఫస్ట్ రోమన్లో సెకండ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ రోమన్లో అయిపోయామో ఒకసారి లాస్ట్ వీడియోస్ చెక్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రోమన్లో థర్డ్లో థర్డ్ ప్రాబ్లం. సో ఎక్సర్సైజ్ 6th C. ఓకేనమ్మా, చూడండి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 20 degrees plus tan 40 degrees plus √3 tan 20 into tan 40 degrees. ఓకే, సో వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. tan 20 degrees plus tan 40 degrees plus √3 into tan 20 into tan 40 degrees. ఓకే, సో సొల్యూషన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, 20 + 40. సో ఫార్ములాస్ ఒకసారి చదివారమ్మా? ఏం లేదు, ఫార్ములాస్ అయితే మీరు ప్రాబ్లమ్స్ చేయడం చాలా చాలా ఈజీ. సో ప్రతి ప్రాబ్లంలోనూ మనం ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చారు, 20 + 40. చూడండి, 20 + 40 అంటే ఎంత? 60. సో వీ కెన్ రైట్ 60 = 20 + 40. ఓకే, సో అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. tan అప్లై చేయండి. tan ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో tan 60 = tan of 20 + 40. 20 degrees plus 40 degrees. ఓకేనా? సో tan 60 = సో ఇది ఎలా ఉంది, tan of a + b. సో tan of a + b అంటే ఒకసారి ఫార్ములా రాయండి. tan of a + b ఫార్ములా ఏంటమ్మా? tan of a + b tan a plus tan b by 1 minus tan a tan b. ఓకే, ఓకేనా? సో ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, tan 20 degrees plus tan 40 degrees by 1 minus tan 20 degrees into tan 40 degrees. ఓకేనా? సో tan 20. సో tan 60 degrees వాల్యూ ఎంతమ్మా? tan 60 వాల్యూ √3. ఓకే, = tan 20 plus tan 20 plus tan 40 by అర్థమవుతుందమ్మా 1 minus tan 20 degrees into tan 40 degrees. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, √3 ఇంటూ కదా 1 minus tan 20 degrees into tan 40 degrees = tan 20 degrees plus tan 40 degrees. ఓకేనా? సో ఏమవుతుంది, √3 into 1. సో √3 minus √3 into tan 20 into tan 40 = tan 20 degrees plus tan 40 degrees. ఓకేనా? నెక్స్ట్, సో ఈ మైనస్ √3 tan 20 into tan 40 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో tan 20 degrees plus tan 40 degrees ప్లస్ ఈ √3, ఈ మైనస్ √3 tan 20 అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో √3 into tan 20 into tan 40 = ఇంకెంత మిగిలింది ఇక్కడ, √3. సో అర్థమైందమ్మా? సో మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ వచ్చిందమ్మా, చూడండి ఒకసారి. tan 20 degrees plus tan 40 degrees plus √3 tan 20 degrees into tan 40 = √3. సో ఇదే కదా వాల్యూ వాళ్ళు ఇచ్చింది, చూడండి ఒకసారి. tan 20 degrees plus tan 40 plus √3 tan 20 into tan 40. సో వాల్యూ ఎంత వచ్చింది, √3. ఆన్సర్ ఎంతమ్మా? అర్థమైందమ్మా? ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్
tan 20 degrees plus tan 40 degrees plus √3 tan 20 degrees into tan 40 degrees. సో వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో వీ కెన్ రైట్ మనం ఏం తీసుకున్నామంటే 60 = 20 + 40. సో ఎందుకు ఇట్లా తీసుకున్నామంటే ఇక్కడ 20 40 ఉన్నాయి చూడండి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో. ఓకేనా? సో అప్లైయింగ్ tan ఆన్ బోత్ సైడ్స్. సో tan 60 = tan of 20 + 40. సో tan of a plus b. tan a plus tan b by 1 minus tan a tan b. సో tan 60 వాల్యూ √3. tan 20 tan a అంటే tan 20 plus tan 40 by 1 minus tan 20 into tan 40. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. సో √3 into 1. సో √3 minus √3 tan 20 into tan 40 is equal to tan 20 plus tan 40. సో ఈ మైనస్ √3 tan 20 ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో tan 20 plus tan 40 plus √3 into tan 20 tan 40 is equal to √3. అర్థమైందమ్మా? సో నెక్స్ట్ వన్ ఏంటి? సెకండ్ రామ్లో చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు? సో ఫస్ట్ రామ్లో థర్డ్లో ఫోర్త్ వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 56 degrees minus tan 11 degrees minus tan 56 degrees into tan 11 degrees. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకేనా? tan 56 degrees సొల్యూషన్ చూడండి. tan 56 degrees minus tan 11 degrees కదా, ఇది కదా మనం ఫైండ్ అవుట్ చేసింది. చూడండి ఇక్కడ ఏముంది? 56 - 11. చూడండి 56 - 11 ఎంతమ్మా? వీ కెన్ రైట్ 45 కదా. 56 - 11 సరిపోయిందా? 6లోంచి 1 తీస్తే 5, 5లోంచి 1 తీస్తే 4. సో 45 ఏమని రాయొచ్చు? 56 - 11. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఏంటి 56 - 11 ఉంది. సో 56 - 11 తీసుకున్నాం. ఓకేనా? అప్లైయింగ్ బోత్ సైడ్స్ tan ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సేమ్ ఇందాకట్లాగేనమ్మా, ఇందాక ప్రాబ్లమే. సో tan అప్లై చేస్తే ఏమవుతుంది? tan 45 minus tan of 56 degrees minus 11. సో tan 45 అలా ఉంచండి. tan ఆఫ్ ఇది ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ a minus b. సో tan ఆఫ్ a minus b ఫార్ములా తెలుసమ్మా మీకు. tan ఆఫ్ a minus b ఫార్ములా. సో tan a minus tan b by 1 plus tan a tan b. ఓకేనా? సో అప్లై చేస్తే ఏమవుతుంది? tan a అంటే 56 minus tan 11 degrees by 1 plus tan 56 degrees into tan 11 degrees. ఓకేనా? సో tan 45 degrees వాల్యూ తెలుసు మీకు ఆల్రెడీ. సో 1 కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 into సంథింగ్ అంటే సో అదే వాల్యూ వస్తుంది. అంటే 1 ప్లస్ tan 56 degrees into tan 11 degrees is equal to, అర్థమైందమ్మా, tan 56 minus tan 11 degrees. ఓకే, సో tan 56 degrees చూడండి ఇది రాస్తున్నాను, మైనస్ tan 11 degrees. ఈ ప్లస్ tan 56 degrees ఇటువైపు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో మైనస్ tan 56 degrees ఇంటూ tan 11 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగిలింది? ఇంకా మనకి ఇక్కడ ఎంత మిగిలిందమ్మా? 1. సో 1 అదే కదా మనకి ఇచ్చింది. చూడండి ఒకసారి. tan 56 degrees మైనస్ tan 11 degrees మైనస్ tan 56 degrees ఇంటూ tan 11 degrees వాల్యూ ఎంత వచ్చింది మనకి? సో 1. సో ఇదే ఆన్సర్. అర్థమైందా? ఒకసారి చూడండి. ఇక్కడ ఏం లేదమ్మా, మనం తీసుకున్నది 56 - 11 చేస్తాం. 56 - 11 ఎంత? 45. సో 45 తీసుకున్నాం. సో 45 = 56 - 11. అప్లైయింగ్ tan ఆన్ బోత్ సైడ్స్. సో tan అప్లై చేసాను. tan 45 = tan of 56 - 11. ఓకేనా? సో tan of a minus b ఫార్ములా. tan of a minus b అంటే tan a minus tan b by 1 plus tan a tan b. సో tan of 56 minus tan 11 by 1 plus tan 56 into tan 11. ఓకేనా? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. 1 plus 1 into సంథింగ్. సో ఇదే వస్తుంది వాల్యూ. 1 plus tan 56 into tan 11 ఈజ్ ఈక్వల్ టు tan 56 minus tan 11. సో ఈ ప్లస్ tan 56 డివైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో tan 56 minus tan 11 minus tan 56 into tan 11 ఈజ్ ఈక్వల్ టు 1. సో అర్థమైందమ్మా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఓకేనా. సో ఇందాక ప్రాబ్లం కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటామా. ఓకే, చాలా ఐఎంపీ ఎంఐ ప్రాబ్లము. సో ఈ రెండు కూడా, ఈ మెథడ్లో ఈ రెండు కూడా ఐఎంపీ. ఓకేనా. ఏం లేదమ్మా, ఒకసారి ఫార్ములాస్ అయితే ప్రాబ్లమ్స్ బాగా చేయగలుగుతారు. ఓకే, సో ఓకేనా. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.